హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ టేస్టీ పులిహోర ప్రాసెస్ చూపించేస్తాను. స్టవ్ మీద ఒక బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు చిటపట్టలాడాలి. శనగిత్తనాలు వేసుకోండి. శనగిత్తనాలు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. దాంట్లోకి వేస్తే పుల్ల పుల్లగా ఉంటాయి. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు వేసుకుంటే బాగుంటుంది రైస్లోకి. ఆనియన్ 1 కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 4 కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా మగ్గాక చింతపండు వేడి చేసుకొని పిసుక్కోవాలి. చింతపండు పక్కకు తీసి చింతపండు రసం తీసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. చింతపండు రసం వేసేసుకోవాలి. చింతపండు రసం తెరలాక సాల్ట్ తగినంత, బెల్లం కొంచెం మిక్స్ చేసుకోండి. టీ స్పూన్ కారం. చింతపండు రసం బాగా మగ్గాక ఆయిల్ పైకి కొంచెం తెలుస్తుంది. ఆయిల్ పైకి తేలేటప్పుడు పులిహోర ప్యాకెట్ వేసుకోవాలి. నేను 1 వేసుకున్నాను. మిక్స్ చేసేసుకోండి. ఎక్కువసేపు ఏం మగ్గనివ్వాలని అవసరం లేదు. ఆఫ్ చేసేసేయండి దాన్ని. పులిహోర పక్కన తీసుకొని రైస్ని చల్లారబెట్టుకోవాలి. తర్వాత శనగిత్తనాలు ఫ్రై చేసుకున్నాం కదా, అవి వేసేసుకోండి. మిక్స్ చేసుకోండి. మరి పులిహోర గొజ్జు వేసుకోండి. వేసుకొని మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి రైస్ని. ఎంతో టేస్టీ పులిహోర రెడీ. వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేసుకోండి ప్లీజ్. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి.